యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయనను మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఎప్పుడైనా శ్రమలలో నొప్పి కలిగినప్పుడు, బాధతో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా నిన్ను నీ ప్రశ్నించుకున్నావా? ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? ఒకవేళ నీ ప్రియుల్ని కోల్పోయావేమో, పుట్టడు దుఃఖముతో బాధపడుతూ నీ యొక్క పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకుంటూ మరి నిరుత్సాహానికి గురి అయి బాధపడుతూ ఒక పరిస్థితి అంటూ నెలకొనింది ఏమంటే వాక్యము ప్రార్థన లేని జీవితం. ఎందుకు నాకే ఇట్లయింది? దేవుడు ఉంటే ఇవి జరిగేటివా అని ఆలోచన చేసేవారుగా ఉన్నాం మనం అందరం. దేవుడు మన నొప్పిని ఆయన చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు. ఆయన మన కన్నీటిని, మన దుఃఖాన్ని అర్థం చేసుకుని మనకు దగ్గరగా వచ్చి మనల్ని నడిపించేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఒక బిడ్డను కోల్పోయినప్పుడు ఆ తల్లి పడే వేదన, బాధ, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు, మనుషుల్లో ఉన్నప్పుడు ఆమె ఆ కన్నీటిని, ఆ బాధను ఎవరు కూడా ఆపలేరు, ఓదార్చలేరు. కొన్నిసార్లు అటువంటి సందర్భాలు చూసినప్పుడు మనం అనుకుంటాము, నిజంగా ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడా? నిజంగా దేవుడు కేర్ చేస్తాడా అని ఆలోచన. ఆయన మనలను ఎంతగానో ప్రేమించి సంరక్షించే దేవుడు. ఆయన ప్రతివాని ముఖము మీద నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయగలిగిన దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించగలిగిన దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తిని బాగు చేయగలిగిన దేవుడు. ఆయన మన యొక్క నొప్పిని, మన బాధను అర్థం చేసుకొని మనకు సహాయం చేయగలిగిన దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్టయితే, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. యేసుక్రీస్తు ప్రభు దుఃఖముతో, బాధతో, శ్రమలను అనుభవిస్తున్నట్టుగా మనం ఈ యొక్క వచనంలో చూస్తూ ఉంటున్నాం. మనము ఈరోజు అనుభవిస్తున్న ప్రతి నొప్పి, బాధ ఆయన పూర్వమే అనుభవించాడు. ఆయనకు తెలుసు మనుషులు తృణీకరిస్తే, మనుషులు మనల్ని అసహించుకుంటే ఏ రీతిగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన సర్వలోక పాప భారమును తన మీద మోసుకొని ఆయన నడిచాడు. ఆయన ప్రతిదీ అనుభవించాడు. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండి ఏడుస్తూ కంప్లీట్ గా మనము విరవబడిన వారిగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనము.
కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును దేవుడు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. ప్రాణమును మరణము నుండి తప్పించువాడు ఆయనే. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి నిరాశతో ఉంటున్నారో దేవుడు వారికి సహాయం చేయడానికి, వారు పడుతున్న దుఃఖాన్ని చూసి ఊరికే ఉండకుండా ఆయనే వారి ప్రతిభాష్మ బిందువులు అనగా మీ కన్నీళ్లను తుడిచగలిగిన దేవుడు, మిమ్మల్ని ఓదార్చగలిగిన దేవుడు. ఆయన కన్నీటికి బదులుగా నీకు నిత్య ఆనందమును ఆయన ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనములో ఆయన వారి కన్నుల ప్రతిభాష్మ బిందువులు తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట విట్టిని. వారి కన్నుల నుండి ప్రతిభాష్మ బిందువును తుడిచివేసే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. కన్నీరు లేని జీవితం, దుఃఖము లేని జీవితం, నొప్పి లేని జీవితం, వేదన లేని జీవితం ఎంతో ఆనందకరమైనది, ఎంతో సంతోషకరమైనది. ఎవరితో ఉన్నావు? అక్కడ యేసుతో పాటు ఉన్నావు. నీవు రాకడ సమీపంలో, రాకడ సమయంలో దేవుని సన్నిధిలోనూ ఉంటావని, అక్కడ నీకు ఏడుపు గాని, మరి ఆయన దుఃఖము గాని, వేదన కానీ ఏవి కూడా ఉండవని హామీ ఇస్తున్నాడు. ప్రతిదానికి యేసయ్య తోడుగా ఉండి సహాయం చేస్తాడు. ఒకసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల వెంట్రుకలను లెక్కేసుకున్న దేవుడు, ఆయన చిత్తము లేని ఒక వెంట్రుక కూడా రాలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అదే దేవుడు నీ కన్నీళ్లను తన కవిలిలో దాచుకొని ఉన్నాడు కదా. నీ కన్నీరు, నీ దుఃఖము, నీ బాధ ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయనే నిన్ను బాగు చేయవాడు. నువ్వు ఏ దుఃఖముతో, ఏ వేదనతో, ఏ నొప్పితో నువ్వు ఉన్నావో మనుషులు ఆదరించి నిన్ను బాగు చేస్తే అది సరిపోదు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు ఆయన నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పును తీసివేసి ఆయన నీ కన్నీరు తుడిచి నీకు ఆదరణ కలుగజేసే దేవుడు అంటున్నాడు. అందుకే మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయడానికి ఉదయకాలం సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, వ్యసనముతో ఉంటున్నావు, దుఃఖముతో ఉంటున్నావు. ఎవరి దగ్గర చెప్పుకున్నా ప్రతిఫలము లేదు, విడుదల లేదు, ఆదరణ లేదు, నమ్మకము లేదు. ఇదిగో నువ్వు నమ్మదగిన దేవుడు ఒక్కడే. ఆయన నీ కన్నీటిలో నుండి, నీ కన్నులో నుండి కారే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. ఉదయకాలం నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నేను ఆదరించడానికి, నేను ధైర్యపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఏ నొప్పి, ఏ వ్యాధి, ఏ సమస్యతో బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఒక్కసారి ఆయన దగ్గరికి రా. నీకు సహాయం చేసి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవాని పాదములకు స్తోత్రాలు. మా కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయమని ఉదయకాలంలో వేడుకుంటున్నాం. మేము వేదనతో, ఒంటరిగా, దుఃఖముతో, బాధతో కన్నీరు కారుస్తూ మాకెవరు లేరనుకుంటున్నాం. కానీ మా దేవా, నువ్వు మాకున్నావని విశ్వాసము కలిగించినందుకు మీకు వందనాలు. మరణమైనను, దుఃఖమైనను, వేదనైనను, బాధ అయినను మేమెన్నటికీ చూడమయ్యా. నిత్య జీవంలో నీతో పాటు సంతోషిస్తామని తండ్రి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీకు వందనాలు. ప్రభువా, నీ వైపు చూడటానికి సహాయం చేయమని, స్థిరపరచమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని